వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సర్వేలను బేరీజు వేసుకున్న టీడీపీ నాయకత్వం వసంత వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో పనిచేసుకోవచ్చు అనే అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని వసంత నిన్న ఆ నియోజకవర్గ నేతలకు తెలియజేశారు. మొన్న సాయంత్రం చంద్రబాబును దేవినేని ఉమా కలిసి మాట్లాడిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దేవినేనికి మరో చోట అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పెనమనూరులో ముస్లిం మైనార్టీలు గణనీయ సంఖ్యలో ఉన్నారన్న అంచనాతో మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ పేరును పరిశీలనలోకి తీసుకువచ్చారు. ఇక దేవినేని బేగ్లో ఒకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది. పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేరుతో నర్సరావుపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ నిన్న ఫోన్ సర్వే నిర్వహించింది. వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ పేరుతో గురజాలలో సర్వే నిర్వహించారు. ఎరపతినేనిని నర్సరావుపేటకు మార్చి జంగాను గురజాలలో నిలిపితే ఇద్దరికి విజయ అవకాశాలు బాగుంటాయని కొందరు నేతలు ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై పార్టీ అధినాయకత్వం సర్వే చేయిస్తోంది. ప్రకాశం జిల్లాలో దర్శి గిద్దలూరు సీట్లకు సంబంధించి పొత్తు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇక అనంతపురం నేత బీకే పార్థసారథి నిన్న చంద్రబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. పెనుకొండలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప తనకు పుట్టపర్తి టికెట్ ఇవ్వాలని కోరారు. మైనార్టీ నేత ఎండి నజీర్ విశాఖ ఉత్తరం సీటు కోసం చంద్రబాబును అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు విశ్వనాథ నాయుడు, చెంగల్ రాయుడు, తిరుపతి నగర నేత కోడూరి బాలసుబ్రహ్మణ్యం కలిసికట్టుగా చంద్రబాబును కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సో టీడీపీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని చోట్ల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంది? వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సర్వేలను బేరీజు వేసుకున్న టీడీపీ నాయకత్వం వసంత వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో పనిచేసుకోవచ్చు అని అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని వసంత నిన్న ఆ నియోజకవర్గ నేతలకు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని స్థానాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే టీడీపీ లిస్ట్ లో అయితే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా చూస్తే విజయవాడ సమీపంలో అదే ప్రధాన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం స్థానాన్ని కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఆయనకే టికెట్ ఖరారైందని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ గతంలో ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో, మైలవరానికి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అక్కడ నుంచి వేరే స్థానం కల్పించే అవకాశం కూడా కనపడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు వేరే చోట అవకాశం కల్పించాలని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు సర్వేలు అలాగే అక్కడ స్థానిక పరిస్థితుల్లో వస్తున్న
ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు అన్ని కూడా చేస్తున్నారు. ఎన్నింటిని కూడా బేరీజ్ వేసుకుని అక్కడ సీట్ల ప్రక్రియ మొత్తం కూడా వడపోత పోస్తున్న పరిస్థితి అనుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మైలవరానికి అయితే వసంత కృష్ణప్రసాద్ విజయం ఖాయమని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. అందుకనే అక్కడ మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ని అక్కడ పోటీలో దించాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తున్న తరుణంలో ఈ దేవినేని ఉమాని వేరే చోటకి మార్చాలని కూడా చూస్తుంది. మరోవైపు ఏదైతే పెనమలూరు అంటే విజయవాడకి ఆనుకుని ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో దేవినేని ఉమాని నిలబెట్టాలని చూస్తుంది. కానీ అక్కడ ఇటీవల సర్వే ఫలితాలు చూస్తే కనుక అక్కడ ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ దాదాపు 40,000కు పైగా ఉన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో మరో పేరు కూడా అక్కడ తెర మీదకి వచ్చింది. ఏదైతే ఎంకే బేగ్ అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎంకే బేగ్ ని తీసుకువెళ్లి అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో పెడితే మంచి ఫలితం వస్తుందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఆ దిశగా కూడా ఎంకే బేగ్ కి సంబంధించిన సర్వే సైతం అక్కడ ఐవీఆర్ఎస్ కూడా తీయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా కొంత అవకాశం అక్కడ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ దేవినేని ఉమాకి అక్కడి నుంచి కూడా తప్పించే అవకాశం కూడా కనపడుతుంది. వీటి మీద టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు జిల్లా గురజాలకు వచ్చేప్పటికీ ఈ జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని చెప్పి కూడా ఇస్తే మంచి విజయం సాధిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎరపనేని శ్రీనివాసరావుకి అంతగా ఫీడ్బ్యాక్ లేదు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే నర్సరావుపేటకు మార్చాలని కూడా టీడీపీ అధిష్టానం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రెండు చోట్ల ఈ ఏదైతే జంగా కృష్ణమూర్తిని అలాగే ఎరపతినేని గాన ఇద్దరిని కూడా మారిస్తే ఇద్దరికి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా టీడీపీ అధిష్టానం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఏదైతే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన పార్థసారథిని నిన్న వచ్చి చంద్రబాబును కలిసి నాకు అదే సీటు కేటాయించాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే సబ్జెక్టులు కేటాయించారు. ఆ సీటు ఖచ్చితంగా నాకే ఇవ్వాలని చెప్పి కూడా నిన్న చంద్రబాబుకు పదే విజ్ఞప్తి చేసిన పరిస్థితి నెలకొంది. అయితే చంద్రబాబు మరోసారి పరిశీలిస్తారని కూడా టీడీపీ నేతలకైతే చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.